ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ అమలు చేయనున్న అన్న క్యాంటీన్ పథకం తెలంగాణలోనూ అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు తన మానస పుత్రికగా చెప్పుకునే అన్న క్యాంటీన్ ని హైదరాబాద్ లోనూ ప్రారంభం కానుంది. హైటెక్ సిటీ ప్రాంతంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు సిబిఎన్ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ సంస్థ అధినేత అమర్ ప్రకటించారు. మాదాపూర్లో ఇప్పటికే క్యాంటీన్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు స్ఫూర్తితో తెలంగాణలోనూ అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామంటున్నారు నిర్వాహకులు. జూలై మొదటి వారంలో ఈ క్యాంటీన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరగనున్నాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఏపీలో లాగా తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. మరి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ అక్కడ వాళ్ళ స్టేట్ లో అమలు చేస్తున్న ఓ సంక్షేమ పథకం తెలంగాణలోను కూడా అమలు చేసేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు. దాదాపు పేదవాళ్లకు ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను తెచ్చేందుకు రీసెంట్ గా ఏర్పాటు చేసిన కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పాత క్యాంటీన్లు తెరవడంతో తాజాగా మరికొన్ని కొత్త క్యాంటీన్లు కూడా ప్రారంభించేందుకు అయితే ప్రస్తుతానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు సౌమ్య. అయితే చంద్రబాబు తన మానస పుత్రికగా చెప్పుకునే అన్నా క్యాంటీన్ ను ఇక హైదరాబాద్ లోనూ కూడా ప్రారంభించనున్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నట్లు సిబిఎన్ ఫోరం వ్యవస్థాపకుడు అమర్ ప్రకటించారు. అయితే మాదాపూర్ 100 ఫీట్ రోడ్ లో ఇప్పటికే క్యాంటీన్ నిర్మాణ పనులు అయితే దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ అన్న క్యాంటీన్లను ఎంతో మంది పేదవాళ్ళకి ఆకలి తీరుస్తున్నామని వాళ్ళు చెప్పడం జరిగింది. చంద్రబాబు స్ఫూర్తితోనే తెలంగాణలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. జూలై మొదటి వారంలో ఈ క్యాంటీన్ ను హైదరాబాద్ లో ఈ క్యాంటీన్ ప్రారంభిస్తామని చెప్పారు. అయితే 2014-2019లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న టైంలో ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఈ అన్న క్యాంటీన్లు అక్కడ ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈ క్యాంటీన్లలో రోజుకు 30 నుంచి 40 వేల మందికి భోజనం అందుతుందని కూడా చెప్పడం జరిగింది. దాదాపు 5 రూపాయలకే అల్పాహారంతో పాటు మధ్యాహ్నం రాత్రి కూడా మంచి రుచికరమైనటువంటి భోజనం కూడా అందిస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆటో వాళ్ళు కానీ, అలాగే రిక్షా వాళ్ళు కానీ, కూలీలు కానీ, కొంతమంది హమాలీలు, చిన్న చిన్న ఉద్యోగులు కూడా వీటిని ఆశ్రయించి తమ అంటే అక్కడ ఆకలి తీర్చుకునేవారు. సో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా జగన్ ప్రభుత్వం వీటిని దాదాపు మూసేసింది. సో మొత్తానికి చంద్రబాబు మళ్ళీ రీసెంట్ గా అధికారంలోకి రావడంతో ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబు సీఎం గా బాధ్యతలు చేపట్టగానే అన్న క్యాంటీన్లు ప్రారంభించేందుకు ఆయన సంతకం చేయడం జరిగింది. ఈ మేరకు వీటన్నింటినీ రీఓపెన్ చేసేందుకైతే ప్రస్తుతానికి అధికారులు అయితే సిద్ధమవుతున్నారు సౌమ్య. ఇక తెలంగాణలో కూడా జూలై మొదటి వారం నుంచి దాదాపు 5 రూపాయలకే భోజనం అందిస్తున్నట్టు హరికృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో కూడా అన్నపూర్ణ పథకంతో 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. ఇది తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 373 కేంద్రాల ద్వారా రోజుకు దాదాపు 80,000 మందికి రుచికరమైనటువంటి భోజనం అందిస్తున్నారు. సో ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్ సక్సెస్ఫుల్ గా అయిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి అదే అన్నా క్యాంటీన్ అనేది హైదరాబాద్ లో కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ లో కూడా ఈ క్యాంటీన్ ప్రారంభించడం అయితే దాదాపు పేదవాళ్ళకైతే డెఫినెట్ గా ఇది ఒక మంచి అంశం అని మనం చెప్పుకోవచ్చు సౌమ్య.